కుమార్ గారి సపోర్టు నేను మరవలేను. ఆయనకి ఏదైనా సీన్ చెప్పాలని డైలాగ్ చెప్పాలని చాలా పెద్ద డైరెక్టర్ గారు చిన్న ఇనిబిషన్ ఉండేది. ఆయన మట్టుకు ప్రతి డైలాగు ఒక ఫుల్ స్టాప్ కామ ఆయన పలకాలన్న, బికాస్ తెలుగు కూడా కొత్త కాబట్టి ప్యూర్ ఆర్టిస్ట్ లాగా అంత పెద్ద డైరెక్టరు నన్ను డైరెక్టర్ సార్ అని పిలిచినప్పుడు నిజంగా పులకించిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. లీలా, నీ మామూలు కాదు నీ గోల, అస్సలు నీ ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు చూసావా, అంత ఇన్ఫెక్షన్ ఎనర్జీ. మీరు కూర్చోవచ్చు, పర్లేదు, ఇప్పుడు కెమెరా ఏం ఆన్ లేదు. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామందికి లీల గారు అనగానే డ్యాన్సులు గుర్తొస్తాయి. ఆవిడ డెఫినెట్గా చాలా మంచి డ్యాన్సర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగో డ్యాన్సులు చూసేశారు కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ రాశాను. వెరీ క్యూట్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టరేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇందాక సుమగారు అడిగారు, అక్క సుమగారు అడిగారు అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి, మనం మర్చిపోతామేమన్నా? మనని మన హీరోని ఏమన్నా మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖ్లేంగే చాలా, అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే, లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికిగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, ఇది పోలీస్ గ్రౌండ్స్, ఇప్పుడు సొంతం అనుకోకండి, ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కెవ్వుకేక అని. బ్రదర్స్, ఐవానా మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కెవ్వుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? కాలర్ ఎత్తి స్టెప్ వేశారా లేదా? ఈ కాళ్ళు కదలాలని చెప్పి మనం ఏళ్ల తరబడి నుంచి వెయిట్ చేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని చూడను, నా ధైర్యం నాకు లేదు. డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్నే చూస్తాను కాసేపు. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి డ్యూయట్ అయినా ఒకటి మాస్ సాంగ్ అయినా, నా లిరిసిస్ట్